స్థానిక కార్పొరేటర్ మా పెద్దన్న ప్రేమ్ కుమార్ అన్న, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు ఉమేష్ అన్న, ఫరీద్ భాయ్, అదే విధంగా మాజీ కోఆప్షన్ మెంబర్ మా సోదరిమణి శకుంతల నాయుడు గారు, అదే విధంగా మా అక్క ప్రభక్క, అదే విధంగా మా అక్క ఉషక్క, మాజీ కౌన్సిలర్ ఇంద్ర చంద్రశేఖర్ అక్క, మరందరి పేర్లు పిలిచిన అనుకోండి, ఎందుకంటే పిలువని వాళ్ళందరూ నా గుండెలలో ఉంటారు. మాజీ కౌన్సిలర్ మా వెంకన్న, డివిజన్ అధ్యక్షులు మా రాజలింగం అన్న, ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ ఓ పాస్టర్ గారిని మర్డర్ చేయడం జరిగింది ఆంధ్రాలో. వారి బాడీ తీయబోతా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను ఇక్కడ అన్ని వివరించి, లేదైతే మనం జై భీమ్, జై జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అని ఏదైతే కార్యక్రమం చేపట్టామో, ఈ పాదయాత్ర ద్వారా ప్రతి డివిజన్ లో మార్నింగ్ 2 కాలనీలు, ఈవినింగ్ 2 కాలనీలు చేయమని చెప్పి మన కోఆర్డినేటర్ గారు మా పైమన చెప్పడం జరిగింది. మరి అదే విధంగా కొనసాగాలి. ఏదో మొక్కుబడికి వెళ్ళడం కాదు, మనం అక్కడ వెళ్ళి వివరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయి ఈ డిసెంబర్ వస్తే 140 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళ 10 సంవత్సరాల అధికారంలోనే ఇలా సొంత ఫ్లైట్లు ఉన్నాయి, లక్షలాది కోట్లు అప్పు చేసి, 7.5 లక్షల కోట్లు అప్పు చేసి, మరి ప్రతి మనిషి లక్షలాది కోట్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఇది ఎక్కడ కూడా మనం వివరిస్తలే. వాళ్ళు 15 నెలలు కాగానే ఇక మళ్ళా మా ప్రభుత్వం వచ్చిందనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళ పార్టీ ఫండ్ ఎంతనో తెలుసా? పార్టీ ఫండే 1500 కోట్లు ఉంది 10 సంవత్సరాలు. మన కాంగ్రెస్ పార్టీకి ఉందా అన్న? సీనియర్ కాంగ్రెస్ లీడర్లను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడో అవుతుండే, సోనియా గాంధీ గారు కావాలంటే ఎప్పుడో అవుతుండే. వాళ్ళు ఓన్లీ రాష్ట్రాన్ని పాలించి ఇన్ని డబ్బులు ఉన్నాయి. మన కాంగ్రెస్ పార్టీ దేశాన్నే పాలించింది. ఇండిపెండెన్స్ రాకముందు ఆ ఉద్యమంకు టోటల్ రాహుల్ గాంధీ గారి తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఫండింగ్ చేయడం జరిగింది. అంటే అప్పుడే వాళ్ళు ధనికులు. స్టిల్ ఆన్ టుడే రాహుల్ గాంధీ గారు ఎకానమీ ఫ్లైట్ లా ట్రావెల్ చేస్తున్న ఒక సామాన్యుడిలాగా. అదే విధంగా ఇవన్నీ వివరించాలి. మనం వివరించకపోతే మనమేదో పొరపాటు చేస్తామన్నట్టు వాళ్ళు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలను ఎడ్యుకేట్ చేయాలా. ఇది ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త, కుటుంబ సభ్యులకు నేను చెప్తా ఉన్నాను, మీరు వివరించవలసిన అవసరం ఉంది. ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటుంది, డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో. ఇది వాస్తవమా కాదా? పైన మరి మన వాళ్ళు ఎట్లున్నారు? సొంత ఫ్లైట్ లో పోతున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్తా ఉంటే మనం వింటున్నాం. నేను ఒక్కరి గురించి కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న చాలా మంది రబ్బర్ చెప్పులు ఉండాలి. నేను మొన్న జగదీశ్వర్ రెడ్డి గురించి కూడా మాట్లాడినట్టు చెప్పుకుంటూ పోతే నాకు పేర్లు తీసుకోవడం అవసరం లేదు. ఒక వెస్పా స్కూటర్ ఉండే నల్గొండ జిల్లాల, ఇలా పెద్ద పెద్దగా నడుపుతున్నారు. మనమేమో స్పెక్టేటర్స్ లాగా వింటున్నాం. ఇది చాలా బాధాకరం. మనం కౌంటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అరే మనం 15 నెలల్లో 29,000 కోట్లు ఇచ్చినాం. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ఫస్ట్ ఇయర్ లో 29,000 కోట్లు ఇచ్చిండ్రా? కానీ ఇవాళ మనం ఏదో తప్పులు చేశాం, మనం ఏదో కొంపలు ముంచినట్టు రెచ్చిపోతున్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండంగా చేసినామంటారు. ఎవరు చేసినా కూడా ఒకటి మీరు వివరించాలా. ఇలా మన ప్రభుత్వం ఇచ్చిన
గత ప్రభుత్వం ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం ఇచ్చినా ఎవరి సొత్తు కాదని మన సొత్తు, మనం ట్యాక్స్ పేయర్స్. ఇలా ప్రతి మనిషి మీద 1,00,000 అప్పు చేసింది వీళ్ళు, మన డబ్బులు మనకిస్తున్నారు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓ క్లీన్ చిట్ అంటే మంచి ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రభుత్వం రాకముందు మనం మాట ఇచ్చినాం. ఇలా ప్రభుత్వం వచ్చినాక చూస్తే మొత్తం వెనక బొందనే ఉన్నది, ముంగట గొయ్యి వెనక గొయ్యి, మొత్తం అప్పులు చేసి కూర్చున్నారు. ఇలా మనం ఏం చేయాలన్నా కూడా వైట్ మనీ అవసరం. ఇలా మైనంపల్లి ఒక 100 కోట్లు ఇచ్చో, 100 కోట్లు భాస్కర్ అన్న, ఇక్కడ ప్రేమన 100 కోట్లు ఇచ్చి బ్లాక్ మనీ ఇస్తే అలా మొబిలైజ్ చేయాలంటే వాళ్ళు చేసిన గతంలో 1000 కోట్లు మొబిలైజ్ చేసిన ఎలక్షన్ ఫండ్ కూడా ఒక్కొక్కరికి 30 కోట్లు కూడా ఇచ్చిండ్రు మొన్న ఎలక్షన్స్ లో. ఎడికెళ్ళి వచ్చినాయి డబ్బులు, అవి ఎవరయ్యా జాగింది. ఏదైనా కూడా ఇలా పథకాలు ఇవ్వాలంటే వైట్ మనీ ఉండాలి. మనది కొత్త సంసారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసుకుంటూ మనం మాటిచ్చి ఎక్కడ కూడా పెండింగ్ పెట్టలే. ఇవాళ ఒకటి గమనించాలా, 22,000 కోట్లు రుణమాఫీ చేసినాం, 80%. కొన్ని గ్రామంలో 90% చేసినాం. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నాం. కొంతమంది 2,04,000 ఉన్నాయి, కొంతమంది 2,10,000 ఉన్నాయి. వాళ్ళని కూడా ఈ నాయకులు ముందుకు తెచ్చి రాజకీయం చేస్తున్నారు. మన ప్రజలు, తెలంగాణ ప్రజలు అమాయకులు. ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళు వచ్చి బయటకు చెప్తలేదు, తమాషా చూస్తున్నారు. అంటే సిస్టమ్ లో ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు న్యూట్రల్ ఉంటారు, వాళ్ళు స్పెక్టేటర్స్. రాజకీయం చేసి ముందుకు తీసుకొచ్చేది ఈ అపోజిషన్ లీడర్లకు. వాళ్ళకి ఏంటంటే మనసుకు పడతలే, వీళ్ళకి ఏడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఇది ఇయ్యలే అది ఇయ్యలే అంటారు. మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేసిండ్రా? ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇయ్యలే. మరి మనం ఎందుకు చెప్తలే? అరే మనం వచ్చి 15 నెలలే అవుతుంది, 29,000 కోట్ల రుణమాఫీ, 7,000 కోట్లు రైతు బంధు ఇచ్చినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం 1 ఇయర్ లా. మనం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నామని చెప్పి కూడా మీ అందరిని అడుగుతా ఉన్నా. అరే మనకు సంపాదించుకుంటే టైం ఉంది. వాళ్ళకు ప్రజలకు ఏమైతే మాట ఇచ్చినామో ఆ మాట ఇచ్చిన దానికి కట్టుబడడానికే బస్సు మల్కాజ్గిరికి వెళ్ళి ప్రారంభమైంది. యాప్రాలు పోయినాక నెక్స్ట్ కౌకూర్ వస్తుంది. బస్సు స్టార్ట్ అయిందా లేదా? ఉచిత బస్సు ఇస్తూనే ఉన్నాం, గ్యాస్ ఇస్తూనే ఉన్నాం, ఫ్రీ కరెంట్ ఇస్తూనే ఉన్నాం. వీళ్ళు ఏవైతే మనం స్లోగా చేస్తున్నామో 5 సంవత్సరాలు ఒకటే చెప్పండి మీరు, 100కి 100 పాలు పూర్తి చేస్తాం. ఇవాళ 11 గంటలకు మీటింగ్ అంటాం. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. 11:30కి వస్తాం. అదే విధంగా మనం మాట ఇచ్చినాం, స్టార్ట్ చేసినామా లేదా? వీళ్ళు 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇయ్యలే, 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ అని లాస్ట్ మినిట్ లో షో చేసి కేసీఆర్ గారికి ఇష్టం ఉన్నది 2-3 ఊర్లలో, హరీష్ రావుకి ఇష్టం ఉన్న జాగల, గ్రేటర్ హైదరాబాద్ లో ఇష్టం ఉన్నట్టు. ఇవన్నీ మనం గమనించాలి, ఇవన్నీ మనం వివరించలేకపోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫస్ట్ 5 ఇయర్స్ తర్వాత ఒక్కసారి ప్రతి ఒక్కరు గుండెమిచ్చి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రభుత్వం రాదన్నారు టిఆర్ఎస్, కేసీఆర్ ఏమో 6 నెలలు ఇంట్లోకి వెళ్లకుండా హోంవర్క్ చేయడం అలవాటు. రేవంత్ రెడ్డిని ఏ విధంగా కౌంటర్ చేయాలా, రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా కౌంటర్ చేయాలా, మోడీని ఏ విధంగా కౌంటర్ చేయాలని హోంవర్క్ చేసుకొని బయటకు వెళ్తాడు. మనం అట్లా కాదు, మనం ఎప్పుడూ గ్రౌండ్ లో ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ వారు కానీ ఆయన హోంవర్క్ చేసుకొని
ఈసారి ఎన్నికలు ఓడిపోయేటట్టున్నామని చెప్పి సరిగ్గా ఎన్నికలకు మునుపు రైతు బంధు తెచ్చి ఎలక్షన్స్ గెలవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయండి. ఫస్ట్ 5 years ఏం పడగొట్టలే వాళ్ళు. ఇక ఆ హోంవర్క్ చేసుకొని ప్లాన్లు చేసుకొని ఎట్లా అప్పు చేయాలా, ఎవరి దగ్గర దొయ్యాలా, పార్టీ ఫండ్ చేసుకున్నాడు. అందరు వాళ్ళ కుటుంబ సభ్యులు లక్షల కోట్లకు ఎదిగిపోయినరు. మనకు పెట్టింది 7.5 లక్షల అప్పు. ప్రతి నియోజకవర్గం డెవలప్ చేసిర్రా? హైదరాబాద్ లా, గ్రేటర్ హైదరాబాద్ లా వాళ్ళు ఎక్కడైతే డెవలప్ చేసిండ్రో ఆ కచ్చుబోలి చుట్టూ, హైటెక్ సిటీ చుట్టూ ఇవన్నీ మొత్తం ప్రాపర్టీస్ కొనుక్కున్నారు. కొనుక్కొని ఆ బ్రహ్మాండంగా తయారు చేసిండ్రు. ఔటర్ రింగ్ రోడ్ పక్కన 1 kilometer వరకు పర్మిషన్ ఇవ్వద్దన్నారు ఫస్ట్. తర్వాత కేటీఆర్ ఏం చేసి అమెరికా స్టైల్లో చేసేస్తే ఇక మొత్తం అమెరికాను చూసుకోవచ్చు ఇక్కడ అని వాళ్ళు ఆ విధంగా పోయింది. మరి గ్రామాలు ఇవాళ కుంటుబడి ఉన్నాయి, తాండలలో రోడ్లు లేవు. మరి ఎవరు అయ్యే జాగిరని చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు డెవలప్ చేసుకుంటూ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ధీమాలు ఉండే, ఎట్లయినా రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ఏ వస్తుంది, మనకి ఎందుకు వెళ్తుంది తలకాయ నొప్పి, మళ్ళీ రేపు మనం దందాలు చేసుకోనియరు, మళ్ళా సిస్టమ్ లో తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి ఎట్లయినా బీఆర్ఎస్ వస్తుందని బీఆర్ఎస్కే గుద్దింది. ఇది మనం క్లియర్ గా చూసినాం. నేను ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్కసారి రిమోట్ విలేజెస్ లో అటు ఆదిలాబాద్ కానీ ఆలంపూర్ కానీ తిరిగి చూడు. గ్రేటర్ హైదరాబాద్ చేసినట్టు మిగతా జిల్లాలు ఎందుకు కాలే అని చెప్పి అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఎవడబ్బా సొమ్ము, వాళ్ళు ఓట్లు వేయలేరా, వాళ్ళు ట్యాక్స్ కట్టలేరా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో టోటల్ టీఆర్ఎస్ కు వ్యతిరేకం ఉండే, ఒక సింగిల్ సీట్ లేకుండే. వాళ్ళేమో రాజకీయంగా ఆలోచిస్తారు కాబట్టి ఇక గ్రేటర్ హైదరాబాద్ చేస్తే ఊర్లలో ఎట్లయినా ప్రజలు అమాయకులు కుదుతారు, వీళ్లను మనము కొనుగోలు చేయాలని చెప్పి షో చేసి ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఇది ఈ జిమిక్లన్నీ కూడా వాళ్ళకి తెలుసు, మాకు జిమిక్లు తెలివై గ్రౌండ్ లో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదే కాకుండా ఒకటి గమనించాల, ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి వివరించవలసిన అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే లోకల్ బాడీస్ లో రేపు వచ్చేటి మీ ఎన్నికలు అయినా కూడా ఎన్నికలు అయిపోయినాక నేను ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. పోయినప్పుడు తిరుపతికి పోతా, పోయినప్పుడు విజయవాడకు పోతా. ఇవాళ నాది 59 years అయిపోయినాయి, నెక్స్ట్ 60కి వస్తా, సీనియర్ సిటిజన్ అయితా. అయినా కూడా నేను రెస్ట్ తీసుకుంటలే, అది మీ అందరికీ తెలుసు. మళ్ళా ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సిస్టమ్ లో కోవర్ట్ సిస్టమ్ పోయినప్పుడు మన పార్టీ బాగుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ కోవర్ట్ సిస్టమ్ ను బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర డబ్బులు మస్తు అయిపోయినాయి. వాళ్ళు సెంట్రల్ లో రూల్ చేసిండ్రు, వీళ్ళు రాష్ట్రంలో రూల్ చేసిండ్రు. మనం ఇవాళ రూలింగ్లు ఉన్నా ఒక కార్యకర్త దగ్గర పైసలు లేవు. ఇది వాస్తవమా కాదా? చాలా ఘోరమైన పరిస్థితి. మళ్ళా ఇప్పుడు కూడా రేపు లోకల్ బాడీస్ లో బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కొరడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఇది మీ భవిష్యత్తు. ఈసారి లీడర్లు కాకపోతే ఎప్పుడు గారు, ప్రభుత్వం ఉన్నప్పుడే, అన్ని మంచిగా ఉన్నప్పుడే సంసారం చదువుకోవాలి. లేకపోతే నష్టపోయేది మీరు, నా గర్కా నా ఘాట్కా అవుతారు. మీరు హార్డ్ వర్క్ చేయండి, మీకోసం హార్డ్ వర్క్ చేయడానికి ఇవాళ నేను సిన్సియర్ గా పనిచేస్తున్నా. ఎవరు కోవర్ట్ సిస్టమ్ చేసినా నేను బెదిరిస్తుంటే మీరు అనుకుంటున్నారే మళ్ళీ ఇట్లా అంటుండని. మీకోసమా నా కోసమా? ఆ ఎన్నికలు 3.5 years తర్వాత ఉన్నాయి. మరి రేపు నష్టపోయేది నిలబట్టోళ్ళు మీకెందుకు బాధ అయితే లేదని చెప్పి అడుగుతా ఉన్నా. దయచేసి మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ ఫిక్సింగ్ కాకండి, దండం పెట్టి చెప్తున్నా. ఇది ఇక్కడ కాదు, రాష్ట్రంలో మొత్తం కూడా ఇంకా బీఆర్ఎస్ మేము అధికారంలో ఉన్నామనుకుంటున్నారు. ఈ లీడర్లకు ఒక్కొక్కరు నీళ్లు దాయిపోయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ కౌంటర్ ఎవరిస్తలేరు, వాళ్ళు పడగొట్టింది ఏం అడుగుతున్నా. ఇవాళ చిన్నదేమనైనా
పాన్ షాప్ ఇనాగ్రేషన్ కూడా కేటీఆర్ హరీష్ రావు పోతున్నారు. గతంలో గేట్ లోపలికి రానియలేరు, చాయ్ దుకాణాలు ఓపెన్ చేస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు గ్రౌండ్ ఉంటా, బీద వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా. డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? 15 నెలలనే సమయం తెలియలేదు. కొండగట్టు ఇన్సిడెంట్ లా బస్సు పడిపోతే కేసీఆర్ వచ్చిన పాపన ఓలే. అదే ఆయన నియోజకవర్గ చిన్నారులు స్కూల్ బస్ పోతా ఉంటే మాసాయిపేటలో యాక్సిడెంట్ అయి, ట్రైన్ యాక్సిడెంట్ అయి చనిపోతే పోయినా పాపాన ఓలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మీరు వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు. గ్రౌండ్ లా మనం కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీఆర్ఎస్ లో దోచుకున్నట్టు ఫ్యూచర్ లో ఎవడు కూడా దోచుకోడు. లక్షల కోట్లే. ఇవాళ మనకు 15 నెలలు అయింది, 29,000 కోట్ల కార్యక్రమాలు. అవి కాకుండా ఇంకెన్నో. ఇది ఓన్లీ రైతు బంధు రుణమాఫీకే 29,000 కోట్లు అయినాయి. అన్ని పథకాలు తీసుకుంటే ఎన్ని వేల కోట్లు అయినాయో మీరు గమనించాలా. 6,000 కోట్లు యూత్ కూడా అప్లై చేసుకోండి, మీకు కూడా 6,000 కోట్లు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కరోజే కాదు, నేను నా ప్రాణం పోయే వరకు, బీఆర్ఎస్ ను దుకాన్ బంద్ చేసే వరకు రాహుల్ గాంధీ గారు ఒకటి గమనించాలా. ఎన్నికలకు మునుపు నా వైఫ్ కూడా, నా చుట్టూ ఉన్న స్నేహితులు కూడా ఒక్కరు కూడా కోఆపరేట్ చేయలే పార్టీ మారేతందుకు. మీరు ఒకటి గమనించాలా, ప్రపంచం అంతా తెలుసు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ గాలి ఉందని. ఇచ్చిన సీట్ను లాతు కొట్టిన ఘనత నాకే వచ్చిందని చెప్పి గెలిచే సీటును లాతు కొట్టిపోయినా అంటే మైనంపల్లి జాన్ గైతో ఫరక్ నై పడతా. కాదు, ఆయా ప్రభుత్వం వస్తుందో రాదో అయినా కూడా అన్నిటికీ సిద్ధమై ఎన్ని కేసులు చేసినా, కేటీఆర్ కూడా చెప్పిన ఎన్నికలకు మునుపు ఎన్నిసార్లు జైలుకు పోయినా బిడ్డ ఇళ్లను మాత్రం విడువ. 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు గౌరవించి కుటుంబంలో 2 టికెట్లు ఇచ్చిందో, నాకు రాహుల్ గాంధీ అన్న, ప్రియాంక అన్న, సోనియా గాంధీ గారన్నా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారన్న టోటల్ గౌరవం ఉంది. నేను దేనికి వెనకాడ. నేను ప్రభుత్వం రాకపోతేనే పోరాడదామని వచ్చిన. ఇవాళ ప్రభుత్వం ఉన్నప్పుడు మనమందరం కలిసికట్టుగా పోరాడకపోతే దానికి అర్థం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో వీళ్ళందరినీ జైలుకు పంపించడం ఖాయం. ఇవాళ మనం ఏంటంటే పట్టకాలం ఇన్నే ఇంప్లిమెంట్ చేయాలని దృష్టి పెడుతున్నాం. ఒక్కసారి నాయకుల మీద దృష్టి పెడితే ప్రతి ఒక్కరి వెనుక స్కామ్లే ఉన్నాయి. జైలుకు పోవడం ఖాయం. ఈ 3.5 సంవత్సరాల్లో నీళ్లు దాగిపిస్తాం. ఎట్లా దాగిపిస్తామంటే కొడుక మళ్ళా తేలే పరిస్థితి ఉండదు. 3 సార్లు లేచి 3 సార్లు మొత్తానికి మునిగిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామో. మా ఫైమన్న అందరితోని ప్రామిస్ చేయిస్తాడు. మీరందరూ కూడా ప్రామిస్ చేయాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఇంటింటికి కడపకెళ్ళి నేను చెప్పినవన్నీ వివరించాలని చెప్పి కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయినాక కూడా వైమన్న చెప్పినట్టు, భాస్కర్ అని చెప్పినట్టు ఎంతసేపు ఉండమంటే అంతసేపు డివిజన్ ప్రెసిడెంట్స్, బ్లాక్ ప్రెసిడెంట్స్ అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి ఇక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి. ఇవాళ నుంచి మీ కార్పొరేషన్ అయ్యే వరకు మీరు కష్టపడండి, తర్వాత నేను కష్టపడతాను. మీకు ఫండ్స్ ఎక్కడము మీరు కార్పొరేటర్స్ అయినాక మీ పేర్లు పెట్టే కార్యక్రమం నేను పెడతా. కానీ ఈ 1 ఇయర్ హార్డ్ వర్క్ చేయదని చెప్పి మరి ఇప్పుడే ఫైమన్న చెప్పిండు. ఎవరైతే కార్పొరేటర్స్ నిలబడతారో వాళ్ళు కాకుండా మరి ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సిన్సియర్ గా సీనియర్స్ అనగానే నేను 40 ఏళ్ళు ఉన్నా 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నా కాదు.
బుల్లెట్ దిగిందా లేదా 40 సంవత్సరాల్లో. ఎందుకంటే కొంతమంది 40 సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళు కూడా కోవిడ్లుగా ఉన్నారు. వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయం. సిన్సియర్ గా పనిచేసిన వాళ్ళను నేను ఒట్టేసుకొని చెప్తున్నా. మరి నా రోజాలున్నాడు అల్లా మీద ఒట్టేసి చెప్తున్నా, పై మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రేమన మీద ఒట్టేసి చెప్తున్నా, మీకు న్యాయం చేస్తాం. సిన్సియర్ గా పనిచేసిన వాళ్లకు సీనియర్లకు మరి రేపు కార్పొరేషన్ కూడా సర్వే రిపోర్ట్ల మీద ఆధారంగా ఇక్కడ ఇవన్నీ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేస్తాడు. వైమాన బయటోడు కాదు, ఇక్కడ కాన్స్టిట్యున్సీ. భాస్కరన్ అయితే పక్కకే ఉస్మాన్ యూనివర్సిటీ 10 నిమిషాల్లో ఉస్మాన్ యూనివర్సిటీకి పోవచ్చు. అన్న కూడా పర్సనల్ గా తీసుకుంటాడు. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. రేపు ఒక్కరికి కూడా నేను ప్రామిస్ చేస్తున్న ఎవరికి సిన్సియర్ ఉన్న వాళ్ళకి అన్యాయం చేయము. మీరు గేమ్లు ఆడితే మాత్రం మీ బొంద మీరు నోక్కున్నట్టు అని చెప్పి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, నేను ఇక్కడ కూడా మైనంపల్లి అంటే ఏమన్నారంటే, అరే అన్న ఓంగని ఎంత పెద్ద తప్పు చేసినా పోయి సారీ అనగానే మర్చిపోతాడన్న. అట్లా లేదు, మైనంపల్లి అంటే మారిపోయిండు. ఇప్పుడు మొత్తం టోటల్ చేంజ్. ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డా న్యాయం చేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా ప్రామిస్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, కోఆర్డినేటర్స్ భాస్కర్ కు అదేవిధంగా మా తమ్ముడు ఫైన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.